రుణమాఫీ ఇచ్చారు, బాగానే ఉంది. ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి, ఇస్తానన్నారు, బాగానే ఉంది. ఇందులో మధ్యలో జగ్గారెడ్డి అర్జెంటుగా చిరంజీవి మీద ఎందుకు నోరు పారేసుకున్నారో అర్థం కాలేదు. ఏదైతే రైతుల పక్షాన ఉన్నట్టు చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తీశారు. రైతుల పేరుతో సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తారు, కానీ ఢిల్లీలో ధర్నా చేసిన రైతులకి మద్దతు ఇవ్వలేదు. చిరంజీవి సినిమా హిట్టు, రైతులు ఫట్టు, పవన్ బీజేపీకే ఆయన మద్దతు ఇస్తున్నారు, కాంగ్రెస్లో ఉంటే సరైన దారిలో ఉండేవారు, ఇప్పుడు పక్కదారి పట్టారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇందులో అర్థం పర్థం ఏమైనా ఉందా? సినిమాలో పాత్రలో రైతుల పాత్ర చేశారు కాబట్టి రైతులకి బయట ఇవ్వలేదు అన్నట్టు. ఇంకోటి ఆ లెక్కనైతే చిరంజీవి గతంలో యముడికి మొగుడు సినిమా టైంలోనే అప్పట్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలకి చిరంజీవి సొంత డబ్బులు ఇచ్చారు. పోనీ పవన్ కళ్యాణ్ తను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాకముందే కౌలు రైతులకి గత ఏడాది నుంచి డబ్బులు ఇస్తూ వస్తున్నారే, తన సంపాదన నుంచి ఇచ్చారు. పోనీ ప్రభుత్వ సొమ్ము కూడా కాదే, అప్పుడు చిరంజీవి ఇచ్చింది కూడా తన సొంత సొమ్మేనే. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నది ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వపు సొమ్ము, ప్రజల సొమ్ము. దానికి చిరంజీవిని నువ్వు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చిరంజీవి మంచోడా? కాంగ్రెస్ ఇప్పుడు ఏ పార్టీ రాజకీయాలు నాకు వద్దనుకుంటే చెడిపోయినటువంటిడా? అలాగే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు స్తబ్దుగా ఉంటే కరెక్టా? ఇప్పుడు మన దగ్గర అటు బీజేపీ వైపుకి వెళ్తే తప్పుడా? దానికోసం ఇప్పుడు దీనికి మాట్లాడాలి. అసలు అర్థం పర్థం ఉందా ఈ టైంలో మాట్లాడాల్సినటువంటి అంశం అది? మరి జగ్గారెడ్డి పార్టీకి మంచి చేస్తున్నాడు, చెడు చేస్తున్నాడు ఆయన ఆలోచించుకోవాలి.